ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను మీ సంతోషిని. మేము తిరుపతి పుణ్యక్షేత్రాలతో నా కుటుంబం అందరితో కలిసి వెళ్ళాను. అక్కడ దగ్గరలో ఉన్న రామకృష్ణ తీర్థాన్ని సందర్శించాము. ఆ తీర్థానికి ఎలా ఉందనేది, ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, ఏ వయసు వారు వెళ్ళాలి అనేది మీకు నేను వివరించి చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుందండి. స్కిప్ చేయకుండా చూడండి. తిరుపతి నుంచి రామకృష్ణ తీర్థానికి వెళ్ళడానికి తిరుపతి టు పాప వినాశనం బస్సులు ఉంటాయి. ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉంటుంది. బస్ టికెట్ వచ్చి 100 రూపాయలండి. అండ్ పక్కన ఉన్న జపాల ఆంజనేయ స్వామి, ఆకాశ గంగ వేరే తీర్థాలకి వెళ్ళాలన్నా ఈ 100 రూపాయల టికెట్ మీదే మనం వెళ్ళొచ్చండి. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కూడా ఈ 100 రూపాయల టికెట్. మా శ్రీవారు నేను కూడా బస్ ఎక్కేసాం. తిరుపతి టు రామకృష్ణ తీర్థం ½ జర్నీ. సో మా జర్నీ కంప్లీట్ అయింది. లోపల ఎంట్రన్స్ ఇలా షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి చూడండి. ఎర్లీ మార్నింగ్ 6 అయింది. మేము అక్కడికి వచ్చేటట్టుకి 5:30కి బస్ ఎక్కానని చెప్పాం కదండి, అందుకని 6 అయింది. అక్కడే పక్కన మీరు ఎవరైనా టిఫిన్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకోవాలంటే ఒక 2 షాప్స్ ఎంట్రన్స్ లోనే ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళేంత వరకు వాటర్ కూడా ఉండదు. మన అంబులెన్స్ సిబ్బంది మనకి ఏదైనా నీరసాలు ఉన్నా కానీ, లెగ్ పెయిన్స్ ఉన్నా కానీ మన అంబులెన్స్ ద్వారా మన టాబ్లెట్స్ అవి తీసుకోవచ్చు. ఒక 2 కిలోమీటర్స్ వరకు అంబులెన్స్, మెడిసిన్స్, వాటర్ ఇవన్నీ సప్లై అయితే ఉంటాయి. హోటల్ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు నడిచాక ముందుకు వెళ్ళాక గంగమ్మ తల్లి టెంపుల్ వస్తుంది. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గంగమ్మ తల్లి టెంపుల్ని సందర్శించుకుంటారు. పాప వినాశనానికి కంపల్సరీ వెళ్తారు. ఈ వస్తున్న దారుల్ని, జలపాతాలని తన నెత్తి మీద చల్లుకునైనా లేదా ఇంటి దగ్గరికి వాటర్ బాటిల్స్ తో పట్టుకెళ్ళేవారు, స్నానం చేసేవారు చాలా మంది ఉంటారు. ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం అండి. గంగమ్మ తల్లి దర్శనం అయ్యి రామకృష్ణ తీర్థానికి బయలుదేరాం. మన బ్యాగ్స్ కానీ మన కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది సనక సనందన నది. ఈ సనక సనందన నది వచ్చిన యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రామకృష్ణ తీర్థానికి వెళ్లే యాత్రికులకి మన టీడీపీ వారు టీ, కాఫీ, టిఫిన్, మజ్జిగ ఇవన్నీ సరఫరా చేస్తారు. మధ్యాహ్నం భోజనానికి పులిహార ప్యాకెట్స్ కూడా ఇస్తారు. అక్కడ తినేసి నేను కాఫీ తాగాను. నేనైతే కాఫీ తాగుతున్నాను. సో టిఫిన్ చేసి వచ్చేయడం వల్ల టిఫిన్ చేయట్లేదు, కాఫీ తాగుతున్నాను. చాలా బాగుంది మెయింటైన్ చేసుకోండి. మా శ్రీవారు వస్తున్నారు. స్టార్ట్ టు జర్నీ. ఈ ఎంట్రన్స్ లో మెట్లు మాత్రం బాగా హైట్ ఉంటాయి, ఎక్కుతుంటే క్వాలిటీ ఎక్కుతుంటాయి. ఫస్ట్ ఎక్కగానే ఆల్మోస్ట్ ఎనర్జీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అందరికి కూడా. రామకృష్ణ తీర్థం ఘట్టం ఇక్కడి నుంచి మొదలండి. రామకృష్ణ తీర్థం అని చెప్పేసి ఇలా బోర్డ్స్ చూపించి ఆరోమార్క్స్ మనకి రూట్ వెళ్ళడానికి ఎలా అనేది ఆరోమార్క్స్ వేసి ఉంటాయి. దాన్ని బట్టి ఫాలో అవ్వడం మనం వెళ్ళొచ్చండి. ప్రతి దగ్గర డస్ట్బిన్ పెట్టారు. ఒక 3 కిలోమీటర్స్ వరకుని మనం ఆ డస్ట్ ఏదైనా ఉంటే అక్కడ వేసేయాలి. కుమార తీర్థం, రామకృష్ణ తీర్థం, తుంబూరు తీర్థం అని 3 తీర్థాలు ఉంటాయి. ఇక్కడ 3 తీర్థాలకి రూట్ ఈ బోర్డు చూపిస్తుంది. రామకృష్ణ తీర్థం అని బోర్డు లో చూసారు కదా, అలా ఆరో మార్క్ వేసి ఉంటుంది. అటు సైడ్ మనం అయితే వెళ్ళాలి. క్లియర్ గా వేసి ఉంటుందండి. ఇక్కడ నుంచి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా శ్రీవారు, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వెళ్ళాం. ఇది నేను ఫస్ట్ టైం కాదండి, 3 సంవత్సరాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. నా కుటుంబం వాళ్ళ అందరితో కలిపి మేము ఈ తీర్థానికి సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ రామకృష్ణ తీర్థానికి తప్పకుండా వస్తామండి. కొండలు ఎలా ఉంటాయి, జస్ట్ ఇక్కడ మేము వాక్ చేసే దగ్గర ఒక మనిషి నడిచే మార్గమే ఉంది. లేదంటే స్లిప్ అయిపోతారు. ఇక్కడ స్లిప్ అయ్యారంటే షేపులు ఉండవు. అందుకే చాలా జాగ్రత్తగా నడాలండి. ఇక్కడ అందరూ చూసుకుని కంగారు పడకుండా రామకృష్ణ స్వామిని తలుచుకుని జాగ్రత్తగా నడండి. ఈ వీడియోలో ఎంట్రన్స్ లోనే నడిస్తే నాకు ఫుల్ ఆవేశం వచ్చింది. అందుకే వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ 1 by 1 నడుస్తూ ఉన్నారు. ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. అడవి ఉసిరిగాయ అండి, చాలా వగరుగా ఉంది. మా వాళ్ళు ఒకటి కోసారు, నేను తిన్నాను. పోతారు. ఇది వరకు వచ్చినప్పుడు మేము ఈ రూట్ అంతా కొంచెం ఓపెన్ చేసి ఉంచేవారు. ఇప్పుడు మొత్తం అంతగా చేయలేనట్టుంది, మొత్తం క్లోజ్ చేసి ఉందండి. తుప్పల్లా ఉంది, కానీ నడవడానికి బాగానే ఉంది, పర్లేదండి, రావచ్చు. అలా మా బావగారు జోకులకి సరదాగా నవ్వుకుంటూ అలా
రాతి కట్టడాలు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. అలా ముందుకు వెళ్ళాము. సరిగ్గా 1/2 అవర్ మేము నడిచేసామండి. అలా 1/2 అవర్ ముందుకు వెళ్ళేటప్పుడు సన్ రైజ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. కొండల మధ్య నుంచి ఫస్ట్ టైం నేను అలా సన్ రైజ్ చూడడం. సమానంగా ఉన్న ఈ నునుపురాళ్ల మీద నడక నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు వరకు మనం తుప్పల్లో నడిచినట్టుగా నడిచాం కదండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ నునుపురాళ్ళ కొండ మీకు తగులుతుంది. అక్కడ నుంచి అలా ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే పోలీస్ వారి సిబ్బంది అక్కడ ఉంటారు. మనకు కావాల్సిన వాటర్ కానీ గ్లూకోజ్ ప్యాకెట్స్ అండ్ మనకి లెగ్స్ పెయిన్స్ అక్కడ వరకు నడిచాం కదండి. లెగ్స్ పెయిన్స్ వస్తే ఆయిల్ అది కూడా ఇస్తున్నారు. మనకు కావాల్సిన మెడిసిన్స్ లెగ్స్ పెయిన్స్ కి ఏమైనా తీసుకుని అక్కడ వేసుకుని వెళ్ళొచ్చు. మా వాళ్ళు అక్కడ మా కుటుంబం వాళ్ళు వెనకబడి ఉన్నారని చెప్పేసి మేము అక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటున్నాం అందరూ. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి. మా కుటుంబం వాళ్ళు కూడా వచ్చేసారు. అలా వెయిట్ చేయడంలోనే సరదాగా ఫొటోస్ కూడా దిగాము. మా ఫ్యామిలీలో యంగ్ అండ్ యూత్ పర్సన్స్ అండి 3 మెంబర్స్. ఇక సరిగ్గా అక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరాం. అక్కడ ముందు ఇంతవరకు ఇక్కడ మట్టిలా ఉండేది. ఇప్పుడు ఆ మట్టితోనే స్టెప్స్ లా అరేంజ్ చేశారు. టీటీపీ వాళ్ళు అయితే ఈ ఇయర్ చాలా బాగా చేశారు. ముందు అంతా కూడా ఇంతకు ముందు నిచ్చెనలు కూడా చాలా బాగా చేశారండి. ఇంతకు ముందు 7 అలా నిచ్చెనలు ఉండి ఇప్పుడు మొత్తం మీద 12 నిచ్చెనలు ఉన్నాయి. 3 ఇయర్స్ బట్టి నుంచి వెళ్ళడం వల్ల నేను మెయిన్ అవే అబ్జర్వ్ చేస్తాను. ఏంటంటే ఎక్కడికక్కడ మునుపు రాళ్ళు జారేటట్టుగా ఉంటాయి. అడుగు వేయలేని పరిస్థితిలో కూడా ఒక్కో దిక్కున తాడులు అవి కట్టి ఇంకో చోటని ఇలా నిచ్చెనలు అరేంజ్ చేశారు టీటీపీ వారందరూ కూడా. పోలీస్ వారి సౌకర్యం కూడా ఎక్కడికక్కడ చాలా బాగుంది. మా వాళ్ళందరూ కూడా గోవింద గోవింద అని గోవింద నామ స్మరణ చేస్తూ వెళ్తూ ఉన్నామండి. నడక మార్గం అయితే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే 60 ఏళ్ళు పైబడిన వారు, గుండె జబ్బున్న వాళ్ళు, 10 సంవత్సరాల లోపు పిల్లలు నడవడం చాలా కష్టమండి. కాళ్ళు అవి పట్టేస్తూ ఉంటాయి అండ్ జారిపోతూ ఉంటారు. అందుకనే పోలీస్ సిబ్బంది వారు ముందుగానే ఆపేస్తారు. అసలు ఈ రామకృష్ణ తీర్థం స్థల పురాణం ఏమిటి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ శేషాచల అడవుల్లో లెక్కలేనన్ని తీర్థాలండి ఉన్నాయి. ఆ తీర్థాలు అనగా నథింగ్ బట్ చాలా ఉంటాయి. దేవుడున్న ప్రతి చోట ఈ అడవుల్లో తీర్థాలు ఉంటాయి. అందులో ఒకానొక తీర్థం శ్రీరామకృష్ణ తీర్థం. స్కంద పురాణం 5వ అధ్యాయం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే ఒక మహర్షి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. శ్రీరామకృష్ణ మహర్షి శ్రీ మహావిష్ణు మహర్షి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఈయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. విష్ణు సంస్కారంతో ఈయనకు ముక్తి లభించింది. ఇక అప్పటి నుంచి ప్రతి మకర శౌర్య మాసంలో పుష్యమ కలయికలో పౌర్ణమి రోజు శ్రీరామకృష్ణ తీర్థం అనేది సెలబ్రేషన్స్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఈ శ్రీరామకృష్ణ తీర్థానికి రావడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, మనం కోరిన కోరికలు తీరుతాయని, తల్లిదండ్రుల్ని లేదా గురువుల్ని దూషించిన ఆ పాపాలు ఇక్కడే తొలగుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. ఏదైనా కోరిక కోరుకున్నా మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఆ కోరిక కంపల్సరీ తీరుతుందని నమ్మకం. మా కుటుంబంలోని చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారండి. వాళ్ళ కోరికలు తీరాయని ఈ జర్నీ కష్టమైనా సరే ఆ రామకృష్ణ దర్శనానికి తప్పకుండా వస్తారు. ఈ తీర్థం అనేది సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఓపెన్ గా ఉంటుంది. అదే శ్రీరామకృష్ణ ముక్కోటి. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకునే ఈ గేట్ తీసుంటుందండి. తీర్థానికి దారి 12 గంటలు అయితే మూసేస్తారు. ఎందుకు అలా అంటే 12 గంటలు దాటిన తర్వాత ఈ జర్నీ ఇక్కడ నడక మార్గం కనీసం 2-3 గంటలు ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి రాత్రి అవుతుంటే ఈ అడవిలో ఇబ్బంది కదా అని చెప్పేసి 12 గంటలకే గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరుతాం. ఎందుకు అలా అంత ఎర్లీగా ఎందుకు బయలుదేరుతాం, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది నేను రిటర్న్ అయ్యేటప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ చెప్తాను. క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి దిక్కున కూడా తాడులు కట్టి నడవలేని సిచ్యువేషన్ లో కూడా నడక మార్గం కోసం తాడులు ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ జారుడుగా ఉన్న పెద్ద పెద్ద రాయల్ని మనం దాటలేం కాబట్టి ఇలా తాడులు గాని వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు నిచ్చెనలు గాని చాలా వరకు అరేంజ్ చేశారు.
ఈ తాడులు నిచ్చిన అది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక మనిషి నడిచే మార్గం ఉంటుంది. ఒకళ్ళు వెళ్తే మరొకరు పైనుంచి కింద నుంచి పైకి రావడానికి దారి ఉండదు. అందుకని ఎర్లీగా స్టార్ట్ అవుతుంటే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మా బావగారు ఇక్కడికి వచ్చి ఓకే గో యూ కెన్ గో అని చెప్పేసి దారి చూపిస్తున్నారు. మా హస్బెండ్ అందరినీ వీడియోలో కవర్ చేస్తున్నారు. ఈ తీర్థం అనేది సంవత్సరంలో ఒక్క రోజు వస్తుంది, శ్రీరామకృష్ణుడి తీర్థం. అది జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని వస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ జనవరిలో భోగి రోజు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మా ఫ్యామిలీ అంతా భోగి రోజు వచ్చింది, అయినా సరే వెళ్ళొచ్చు అంటున్నాను. నెక్స్ట్ నేను వీడియో తీస్తే కనుక మీకు ముందు కంపల్సరీ పెడతాను. సో కంటిన్యూ ద వీడియో. ఇక్కడ నుంచి మేము ఎలా మూవ్ అయ్యాను అనేది మీకు కంపల్సరీ చూపిస్తాను. సో దగ్గరికి వచ్చామండి, ఎదురు చూస్తున్నాం వాటర్ ఫ్లోటింగ్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, రామకృష్ణ మీ దర్శనం ఎప్పుడు చేసుకుంటామని మేము ఎదురు చూస్తున్నామండి. అందరం కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఇప్పుడు వరకు ఎవరు అలసట అనే మాట అనకుండా, ఒక్కరికి కూడా అలసట అనే మాట లేకుండా జర్నీ అయితే సాగింది ఇప్పుడు వరకు. మీరు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ శ్రీరామకృష్ణ దర్శనానికి దగ్గరగా వచ్చేసాం. నాకు ఇక్కడ వాటర్ సౌండ్ క్లియర్ గా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చే కొద్ది చాలా ఎగ్జైట్మెంట్ గా వెళ్ళాం. ఇప్పటి వరకు ఇనుప నిచ్చెనలు అవే చూసారు. ఇక మీద ఫైనల్ నిచ్చెన ఏంటంటే చెక్క నిచ్చెన. ఈ చెక్క నిచ్చెన దిగేస్తే మన రామకృష్ణ తీర్థంకు వచ్చిన నునుపుగొచ్చులకి దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి రామకృష్ణ తీర్థానికి అయితే మేము వచ్చేసాం. మొత్తం ఇక్కడతోని 9 నిచ్చెనలు పూర్తయ్యాయి. మిగిలిన 3 నిచ్చెనలు కింద మన వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఉంటాయండి. మొత్తం 12 నిచ్చెనలతో కొన్ని అక్కడక్కడ తాళ్లు కట్టి టీడీపీ వారు విజువల్స్ తో, ఫారెస్ట్ అధికారులతో భక్తులకు దారి పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. నిజంగా చాలా బాగా ఏర్పాటు చేశారండి. వచ్చి రాగానే మా ఫ్యామిలీ అంతా మేమైతే ఫస్ట్ వెళ్ళి రామకృష్ణ దర్శనం చేసుకున్నాము. మేము ఆల్రెడీ ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చాం కాబట్టి రామకృష్ణుడి దర్శనం చేసుకున్నాం. అలాగే ఇక్కడ స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. ఈ తీర్థం మహత్యం, అదే స్నానం కంపల్సరీ చేయాలి. ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళి స్నానం చేద్దామని చెప్పేసి ఆ రామకృష్ణ దర్శనం అయితే చేసుకున్నాను. చూడండి నా పైన ఎంత ఎత్తైన కొండలో నేనైతే ఇక్కడే చూడడం. ఇక్కడ మేము స్నానం ఆచరించడానికి ఇక్కడికి అయితే వెళ్ళాము. మేము వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు. మేము అంత ఎర్లీగా బయలుదేరామని చెప్పాం కదండి, అందుకని చెప్పేసి చాలా తక్కువ మంది ఉన్నారు. మాక్సిమం ఇదంతా అయితే ఇందాక చూపించిన నునుపురాళ్ళకి వచ్చి మొత్తం నిండిపో ఉంటుందండి. అంత మంది జనం వస్తున్నారు. అండ్ పక్కన దేవుడికి పంతులు వచ్చి వాళ్ళు మడితో ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఈ ప్రసాదాలు మాక్సిమం ఎవరిని చూడనివ్వరు. అండ్ అలా కిందకి వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందని చెప్పాను కదండి, ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్ళాలి. జారుగా ఉంటాయి ఈ రాతి నెలలంతానే. మా హస్బెండ్ గారి సహాయంతో నేను మొత్తం అలా కిందకి దిగాను, చాలా కష్టంగానే. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఈ దారికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఇదే అండి, బీ కేర్ఫుల్. అడుగు చాలా జాగ్రత్తగా నొక్కి వేయండి. ఎందుకంటే ఇక్కడ కొండ అంచున నుంచి ఆంచి ఉంది వాటర్ ఫాల్. సో ఎప్పటి నుంచో అలా వాటర్ పారుతూ ఉండడం వల్ల ప్రతి రాయి కూడా నాచు కట్టే ఉంది. నేనే ఒకసారి స్కిప్ అయిపోతే మా హస్బెండ్ గారు పట్టుకున్నారు. చాలా మంది అయితే ఇక్కడికి వస్తే జారుతామని చెప్పేసి రావట్లేదు. కానీ చాలా బాగుందండి, ప్రతిదీ దైవత్వ రూపంగా కనిపిస్తుంది ఇక్కడ. మేము అయితే ప్రతి దానికి నమస్కారం చేసుకున్నాం. వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళాము. ఇంకా లోయలోకి అయితే దిగలేదు. దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది. ఇక్కడ కూడా ఉచిత టీడీపీ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లెగ్ పెయిన్స్ ఉన్న ఎవరైనా టాబ్లెట్స్ మేమైతే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అంతా వేసేసుకున్నాం. ఇక స్నానాలు ఆచరించి వచ్చి బొట్టు పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుని వచ్చాము. అండ్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లా కూడా ఉంటున్నారు. మీకు శబ్దం, ఆయన అయితే శంఖం ఊదుతున్నారండి రామకృష్ణ తీర్థానికి మొదలు అని చెప్పడానికి అని చెప్పేసి. 20 years నుంచి 50 years లోపే వచ్చాము మా వాళ్ళందరూ. ఇక పూజ మొదలు పెట్టారండి. ఇక్కడ స్వామివారిని మన ఎవరికి రెడీ అయ్యేంత వరకు అయితే చూపించరు. ఆయన అలంకరణ పూర్తి అయిన తర్వాతే చూపిస్తారండి అందరికీ. మా హస్బెండ్ గారు అదిగోండి పైకి అలా ఎక్కి మాక్సిమం వీడియో అంతా క్యాప్చర్ చేశారు. చాలా వరకు ట్రై చేశారు. ఎదురుగా నుంచున్న ఎవ్వరికి అయితే స్వామి గారిని అలంక పూర్తి అయ్యేంత వరకు చూపించారు. సైడ్ నుంచి తీయడం వల్ల కొంచెం ఇలా కనిపించింది. ప్రెసెంట్ మేము స్నానాలు చేసి వచ్చి అలా నునుపురాళ్ళ మీద సేద తీరాము. చూసారు కదండి, ఇందాక నేను పెట్టిన వీడియోలో పెద్ద నునుపురాళ్ళ మీద ఎంట్రన్స్ దిగ్గానే ఎవ్వరూ లేరు. ఇప్పుడు చూడండి ఎంత మంది ఉన్నారు. ఇయర్ కి ఇక్కడ క్రౌడ్ పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గట్లేదు. శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష పూజలు జరుగుతున్నాయి ఇక్కడ.
అనంతరం ధూప దీప నైవేద్య సమర్పణతో ఈ పూజ అయితే సమర్పణ అవుతుంది. ఇలా 1 by 1 పసుపు కానీ సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని ముందుగా తెల్ల వస్త్రములు కట్టి పూజ చేస్తారండి. ఏ వస్త్రములు లేకుండా అయితే పూజ చేయరు. స్వామివారికి ముందుగుంట నలుగు పెట్టి నూనె పెట్టి నలుగు పెట్టి స్నానం ఆచరించి తర్వాత ఇలా పసుపు కుంకుమలతో పూజ చేసి స్వామివారికి హారతి ఇచ్చి ఆ హారతి అందరికీ చూపించి అప్పుడు పూజ మొదలు పెడతారండి. అభిషేకం చేసి తదితర దీపదీప నైవేద్యములతో పూజ అయితే సమర్పణ అయితే అవుతుంది. ఈ రామకృష్ణ తీర్థానికి భక్తులు పెద్ద ఎత్తులో వస్తూ ఉంటారు. ఆయన చూసి 2 కళ్ళు అలా మైమరుస్తూ అలా బండరాళ్ల మీద సేద తీరుతూ గోవింద గోవింద రామకృష్ణ గోవింద శ్రీరామ అంటూ దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి రోజున శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది వారు మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా శ్రీరామకృష్ణుడి తీర్థానికి చేరుకుంటారు. అక్కడ కొలువున్న శ్రీరామ తీర్థానికి శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు అయితే జరిపిస్తారండి. వాళ్ళకు కూడా చాలా కష్టంగా వస్తారు. మనం ఒక వాటర్ బాటిల్ ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది అక్కడికి రావడం. కానీ అర్చకులందరూ కూడా వాళ్ళకి పూజకు సంబంధించిన పువ్వులైతే కానీ పసుపు కుంకుమ ఇంకా ఎక్సెట్రా అవన్నీ పట్టుకుని ఇక్కడ వరకు అయితే చేరుకుంటారు. చాలా గ్రేట్ అనిపించింది నాకు. అందరూ కూడా సహకారం బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా బాగా తరఫున అందరినీ కూడా ధన్యవాదాలు.